హలో ఫ్రెండ్స్, ఇవాళ సాటర్డే కదండి. ప్రొద్దున్నేమో దుర్గా మల్లేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి వచ్చాము. కొద్దిగా మధ్యాహ్నం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఏం వండాలి, సాటర్డే కదా. ప్రతి సాటర్డే, మండే, థర్స్డే ఇంచుమించుగా ఒంటిపొద్దే చేస్తాము. నైట్ ఏమి తిన్నాము అన్నాము. ఏదైనా టిఫిన్ ఏం చేయాలి అనేది ఒక ఆలోచన. సరే, మధ్యన చపాతీలు చేసుకుని చాలా రోజులు అయింది. చపాతీలు చేద్దామా, దాంట్లోకి కూర టమాటా, వంకాయలు, ఓ బంగాళదుంప, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, కొత్తిమీర అన్నీ వేసేసి ఒక కూర తయారు చేశానండి. కూర బాగుంటుంది, వేడివేడిగా కూడా అన్నీ చక్కగా తింటే ఆ చపాతీల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ముందు తాలింపు వేసుకోవాలి. తర్వాత మనం తరుక్కున్న ఇంట్లో ఉన్నవి ఏముంటే అవి, క్యాబేజీ, కాలీఫ్లవర్ ఉంటే కూడా బాగుంటుంది. కానీ టైంకి అవి లేవు. ఉన్న ఐటమ్స్ తోటి ఇలా కూర తయారు చేశానండి. ఇది రైస్లోకి కూడా బాగుంటుంది, కానీ నైట్ కదా, ఇప్పుడు చపాతీల్లోకి అని చేశాను. ఇలా మొత్తంగా కూర అంతా మెత్తగా ఉడికిపోయాక కూర పక్కన పెట్టేశాను. అప్పటికే చపాతీల పిండి తడిపుంచుకున్నాను. నాకు మా వారికే. ఇలా చపాతీలు అరగంట ముందు తడుపుకు ఉంచుకుంటే చపాతీలు చాలా మెత్తగా చక్కగా పొంగుతాయండి. ఆ పిండికి ఒక 9 చపాతీలు అయినట్లు అయ్యాయి. ఇలా వేడివేడిగా చపాతీ కూర అందరికీ కూడా చాలా ఇష్టమే. ప్రతి ఇంట్లోనూ కూడా ఇంచుమించుగా చేసుకుంటూ ఉంటాం కదండి. అరగంట ముందే తడిపేసి ఉంచుకున్నాం అనుకోండి, ఇలా మెత్తగా చక్కగా వస్తాయి. మై చపాతీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.